సర్వశక్తిమంతుడు మనందరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని కాచి మనందరికీ కూడా రక్షణను దయచేసినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్యము, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఆ పాలను అపేక్షించుడి అని అంటాడు. ఎందుకు పాలకు అంత ప్రాముఖ్యత ఉన్నది అని కనుక ఆలోచన చేస్తే, కొత్తగా జన్మించినటువంటి శిశువు దృఢంగా ఎదగాలి అనంటే, తన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎదగాలి అనంటే, ఒక రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే పాలు తప్పనిసరిగా తాగవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి ఒక శిశువు ఏ విధంగా అయితే తల్లి పాలను తాగి తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని పెంపొందించుకొని ఒక పరిపూర్ణమైనటువంటి శిశువుగా ఎదగడానికి ప్రయత్నిస్తుందో, అలాగే విశ్వాసి కూడా పాలను అపేక్షించాలి. ఏంటి ఆ పాలు అని కనుక ఆలోచిస్తే, పాలు అనగా వాక్యము అని అర్థము. బిడ్డ ఏ విధంగా అయితే తను తాను సంపూర్తిగా రూపుదిద్దుకోవడానికి పాలను అపేక్షిస్తుందో, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పాలను తాగుతుందో, అలాగే క్రైస్తవ విశ్వాసి కూడా అనుదినము దేవుని యొక్క వాక్యము అనేటువంటి పాలను త్రాగవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకు ఆ పాలను త్రాగాలి అని కనుక ఆలోచిస్తే 3 విషయాలను ఇక్కడ ధ్యానించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మన యొక్క నడతను శుద్ధిపరచుకోవడానికి దేవుని వాక్యాన్ని అనుదినము చదవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో ఆ వాక్యము మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపు వలన మన ప్రవర్తన మార్చబడుతుంది. అందుకని ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణయు, అసూయు, సమస్త దోషమున్న మాటలు మీరు మానాలి అని అంటాడు. కాబట్టి క్రీస్తు యొక్క వాక్యము ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో మన యొక్క ప్రవర్తన మార్చుకుంటాము ప్రియులరా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు అది గద్దిస్తూ ఉంటుంది. ఇదిగో, నీవు బూతు మాటలు ఆడకూడదు, నీవు అబద్ధమైనటువంటి మాటలు ఆడకూడదు, నీ చూపు సరైనదిగా ఉండాలి, నీ యొక్క ఆలోచన సరైనదిగా ఉండాలి, నీవు ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఇతరులకు మేలు కలిగించేదిగా ఉండాలి అని దేవుని వాక్యం గద్దిస్తూ ఉంటుంది. ఇక రెండవదిగా కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదవడం ద్వారా మనము పాపము చేయకుండా ఆపగలుగుతాం ప్రియులారా. అందుకనే 119వ కీర్తనలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని అంటాడు. కాబట్టి ఎప్పుడైతే వాక్యము చదువుతూ ఉంటామో దేవుడు చెప్పినటువంటి పనులు మనం వింటూ ఉంటాము. దేవుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, వ్యభిచరించకూడదు, ఆ యొక్క ఆజ్ఞను హృదయంలో భద్రపరుచుకున్నాడు. కాబట్టి యోసేపు పాపము చేయకుండా పారిపోయాడు ప్రియులారా. పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. కాబట్టి ఆ వాక్యము అతన్ని గద్దిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదివి మన యొక్క హృదయంలో దాచుకున్నప్పుడు అది మనల్ని పాపం చేయనీయకుండా ఆపుతుంది. ఇక 3వదిగా మనం ఇక్కడ చదువుకున్నటువంటి పేతురు పత్రికలు కనుక చూస్తే, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని అంటాడు. కాబట్టి మనము అనుదినము దేవునిలో ఎదగాలి అంటే, విశ్వాసంలో మనం ఎదగాలి అనంటే దేవుని వాక్యం చేత మనం నింపబడాలి. దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడకుండా పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళలేం ప్రియులారా. అందుకని ఎప్పుడైతే అనుదినము దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడుతూ ఉంటామో మనం పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి వెళ్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు కూడా, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించెను అని అంటాం. కాబట్టి ఎప్పుడైతే అనుదినము దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడుతూ ఉంటామో మనము పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి, అందుకని ఇక్కడ అంటాడు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అని అంటాడు. కాబట్టి ఏదో నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యాన్ని చదువుతున్నాను అంటాం కాదు. కానీ మన యొక్క ఆత్మీయ జీవితం అనేది అనుదినము కూడా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఎంతవరకు ఎదగాలి అని అంటే, దేవుని యొక్క సంపూర్ణతలోకి మనం మార్చబడాలి. హానోకు దేవుడితో నడిచాడు. ఎక్కడి వరకు నడిచాడంటే దేవుడు తనతో తీసుకువెళ్ళేంత వరకు కూడా నడిచాడు. అలాగే మనము కూడా ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి సంపూర్తిగా ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళు వరకు కూడా మనం రక్షణ విషయంలో ఎదగాలి ప్రియులారా. అంతేగాని ఏదో నేను మారు మనసు పొందేశానులే, దేవుడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడులే అనేటువంటి ఒక భ్రమతో చాలామంది రక్షణలో ఎదగలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే వేసినట్లుగా వారి యొక్క ఆత్మీయ జీవితము ఎదుగు బొదుగు లేకుండా ఉంది. అలా కాకుండా ఉండాలి అనంటే అనుదినము దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాలను నింపబడాలి. బట్టి మనం కూడా వాక్యం అనేటువంటి పాలను అపేక్షిద్దాం. దేవుని యొక్క విశ్వాసంలో ఎదుగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, వాక్యం అనేటువంటి పాలను మీరు అపేక్షించి అన్నావు నాయన. అవును ప్రభువా, ఇదిగోనైనా ఏదో ఆదివారం రోజు ఒక అధ్యాయం చదివి వదలటం కాదు, కానీ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేవారుగానైనా
మీ వాక్య ప్రకారం జీవించేవారిగా మేము ఉన్నట్లుగా సహాయం దయచేయమని మీరే తోడుగా నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.